హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్వి మమ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో టేస్టీగా డిఫరెంట్గా సగ్గుబియ్యం బీట్రూట్ హల్వా ఎలా చేయాలో చూద్దామండి. సాఫ్ట్గా జల్లీగా టేస్ట్ చాలా బాగుంటుంది. బీట్రూట్ తిన్న పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి, చక్కగా టేస్ట్ని ఎంజాయ్ చేసేస్తారు. అయితే ఈ స్వీట్ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు సగ్గుబియ్యం వేసుకొని ఒకసారి వాష్ చేసుకోవాలి. తర్వాత దీనిలోకి వాటర్ వేసుకొని 4 గంటలు సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోవాలి. చూసారు కదండి, 4 గంటలు నానబెట్టుకుంటే సగ్గుబియ్యం ఈ విధంగా సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు ఈ సగ్గుబియ్యంలోని వాటర్ని తీసేసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత దీనిలోకి 1 కప్పు వాటర్ వేసుకొని బాగా స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిలోకి 1.5 కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 కప్పు బీట్రూట్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. బీట్రూట్లో వాటర్ ఏమి యాడ్ చేయకుండా చిన్నగా ముక్కలు కట్ చేసుకొని మిక్సీ పట్టుకొని పేస్ట్ని కలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని కంటిన్యూస్గా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. కొద్దిసేపటికి బెల్లం కరిగి సగ్గుబియ్యం అనేది థిక్గా అవుతుంది. చూసారు కదండి, ఈ విధంగా కలుపుతూ ఉంటే కలర్ కూడా చక్కగా చేంజ్ అవుతుంది. కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలండి, లేదంటే సగ్గుబియ్యంలో జిగురుదనం ఉండడం వల్ల అడుగున మాడిపోతుంది. ఇప్పుడు దీనిలోకి 1 స్పూను వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వెనిలా ఎసెన్స్ యాడ్ చేయడం వల్ల బీట్రూట్ ఫ్లేవర్ అనేది తెలియకుండా హల్వా టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదా, హల్వా అనేది ఈ విధంగా కొద్దిగా గట్టిపడిన తర్వాత 2 స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. ఈ విధంగా నెయ్యి మొత్తాన్ని కూడా హల్వా పీల్చుకున్న తర్వాత మరొక 2 స్పూన్లు యాడ్ చేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ నెయ్యిని యాడ్ చేసుకుంటూ హల్వాని కుక్ చేసుకుంటే చూసారు కదండి, కొద్దిసేపటికి ఈ విధంగా థిక్గా అవుతుంది. ఈ కన్సిస్టెన్సీలోకి హల్వా వచ్చిన తర్వాత దీనిలోకి కొద్దిగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న జీడిపప్పుని యాడ్ చేసుకోవాలి. ఇవి యాడ్ చేసుకోవడం వల్ల మనం హల్వా తిన్నప్పుడు సాఫ్ట్గా జల్లీగా ఉంటూ అలాగే మధ్యలో జీడిపప్పు తగులుతూ చాలా బాగుంటుంది. చూసారు కదండి, హల్వా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ హల్వాని గ్రీస్ చేసుకున్న స్టీల్ గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత దానిపైన సన్నగా కట్ చేసుకున్న బాదంని కూడా యాడ్ చేసుకొని లైట్గా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ హల్వాని ఒక 2 అవర్స్ పక్కన పెట్టుకుంటే చూసారు కదండి, ఈ విధంగా కాస్త గట్టిగా అవుతుంది. తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా హల్వాని సైడ్స్ రిమూవ్ చేస్తే మనకి ఈజీగా రివర్స్ అయిపోతుంది. దీనిపైన ఒక ప్లేట్ని పెట్టుకొని ఈ హల్వాని రివర్స్ చేసుకోవడమే. చూసారు కదండి, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే హల్వా అయితే రెడీ అయిపోతుంది. దీన్ని మరొక ప్లేట్లోకి టర్న్ చేసుకుందాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఇలాగా ట్రై చేయండి. సగ్గుబియ్యం బెల్లంతో చేసుకునేది హెల్దీ, అలాగే మనం న్యాచురల్గా బీట్రూట్ పేస్ట్ వేసాం కదా, మంచి కలర్తో చాలా బాగుంటుంది. మీరు ఇలాగ ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.